అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నూకాలమ్మ అమ్మవారి పునః ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. దాండియా, డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ యాగశాల నుండి అమ్మవారి నూతన ఆలయం వద్దకు జరిగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు పాల్గొన్నారు. నేటి నుంచి జాగారాలు మొదలవుతాయని, రాబోయే అమావాస్య నూకాలమ్మ పండుగకు భక్తులంతా తరలివచ్చి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. అంతేకాకుండా ఏప్రిల్ 1వ తేదీన నర్సీపట్నంలో మరిడమ్మ పండుగ కూడా ఉందని, ఈ వేడుకకు అందరూ కలిసి వచ్చి ఎంతో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో నూకాలమ్మ కొత్త గుడికి పునఃప్రతిష్ఠ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 10, 11, 12 తారీఖుల్లో హోమం పెట్టాం. నిష్ఠార్థులైనటువంటి పండితులు తీసుకొచ్చి 3 రోజులు హోమం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. మరి నర్సీపట్నం నూకాలమ్మ అంటే నర్సీపట్నానికి ఒక ఇనవాయిలో చూస్తాం మేము నర్సీపట్నంలో. మరి కొత్త గుడి కట్టుకున్నాం. మరి ఈవేళ నుంచే జాగరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అమావాస్యకి నూకాలమ్మ పండుగ చేస్తున్నాం. దానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను. అలాగే రోజు వచ్చి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మైడమ్మ పండుగ కూడా ఉంది ఏప్రిల్ 1వ తారీఖున. ఆ పండగ కూడా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా మన బంధువులు, చుట్టాలు, అన్నదమ్ములు ఎంతో పైన ఉన్నటువంటి అందరిని పిలిపించి ఈ మరిడమ్మ పండుగను కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా చెయ్యాలని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. దానికి కూడా అందరూ బంధువులు అందరూ కూడా ఎక్కడున్నా వచ్చి మైడమ్మ పండుగలో పాల్గొని పిల్ల పాపలతో వచ్చి మైడమ్మ తాలూకు ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు పూర్తిగా సహకరించినటువంటి ప్రతి ఒక్క Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel